హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే 1 వీక్ తర్వాత వీడియో షూట్ చేయడం అండి. మా ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ నాకు హెల్త్ అయితే బాగాలేదని మీ అందరికీ తెలుసు. సో ఇంకా 1 వీక్ అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉండి రెస్ట్ అయితే తీసుకున్నాను. కొంచెం కుదురు పడిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసాను. అసలు ఎక్కువ రోజులు కూడా ఉన్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. బట్ ఎందుకో తెలీదు, నాకు అక్కడ ఉండాలనిపించదు, మా ఇంటికడే ఉండాలనిపించింది. మెయిన్గా చెప్పేది ఏంటంటే అంటే ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఇంకా మన వల్ల కాదు అన్నప్పుడే పుట్టింటికి వెళ్ళాలనేది అయితే నా ఆలోచన అనమాట. సో ఇంకా నా వల్ల కాక నేను 2 వీక్స్ ఫేస్ చేసి ఇంక హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీసిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాతే నేను 1 వీక్ రెస్ట్ తీసుకున్నాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. అసలు నేను బట్టలు కూడా తీసుకెళ్ళలేదు, వచ్చేద్దామని డిసైడ్ అయి వెళ్ళాను. బట్ వాళ్ళు ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీగా మీకు అని చెప్పి అన్నారు. వీక్ అయిపోయాను అనమాట బాడీ అంతా కూడా. సో మాటలు కాదు కదా, డెలివరీ అయ్యి ఒక 2 నెలలు కూడా రెస్ట్ తీసుకోకుండా పనులన్నీ చేసుకోవడం అనేది అసలు మాటలు కాదు. బట్ నా లైఫ్లో అలా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చేసుకుంటున్నాను. సో ఇంకా బాడీ అనేది చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. సో అందుకని అయితే రెస్ట్ తీసుకోవడానికి 1 వీక్ వెళ్ళైతే వచ్చేసాను. అలాంటి వీడియోస్ కూడా నేను అక్కడ షూట్ చేయలేదు. నా కొడుకు లేచాడు, నా కూతురు ఉయ్యాలు ఊపుతున్నాను. ఇప్పుడే స్నానం చేయించా. ప్రశాంతంగా పడుకుని ఇది ఒక 1 అవర్, ఒక 30 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పడుకుంటుంది. ఇంకా ఇది ఆటోమేటిక్ ఉయ్యాలనే కానీ అసలు నేను పక్కన లేకపోతే అసలు ఉయ్యాల కూడా పడుకోదనమాట. ఇది ఒక టార్చర్ అయిపోయింది. ఆటోమేటిక్ తీసుకుందే నాకు వర్క్ త్వరగా అయిపోవాలి, పిల్ల పడుకున్నప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉండాలని మా హస్బెండ్ తీసుకున్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఊహ తెలిసి అంటే గుర్తుపడుతుంది కదా, అప్పటి నుంచి కూడా ఇంకా వాళ్ళ డాడీ లేకపోయినా ఉంటుంది కానీ నేను లేకపోతే అస్సలు ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. తను మెలకుగా ఉన్నంతసేపు నేను పక్కనే ఉండాలన్నమాట. సో ఇంకా కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడే స్నానం చేయించా. ఇంకా పడుకోబెట్టిన తర్వాత ఇంకా నేనైతే వర్క్ అయితే చేసుకుంటాను. చాలా వర్క్స్ ఉన్నాయి. ఇవాళ హాఫ్, రేపు హాఫ్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఇవాళ హాఫ్ కూడా అయ్యిద్దా లేదా అనేది అయితే అర్థం కావట్లా, బట్ చూడాలి. ఇంకా నా కొడుకున్నాడు, వీడైతే ఇప్పుడే లేచాడు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వీడియో తీస్తున్నాను. ఇంకా ఇలా ఉంది పరిస్థితి అయితే. అంట్లు అయితే చూపిస్తాను ఎన్ని తోమాను. నేనైతే 2కి స్టార్ట్ చేశాను. 2కి స్టార్ట్ చేస్తే 3:30కి నా వర్క్ అంటే ఓన్లీ అంట్లు వర్క్ అయిందనమాట. మా హస్బెండ్ ఫిల్టర్ అయితే క్లీన్ చేశారు. సో ఇంకా 3:30 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నా కూతురుతో ఆడానమాట. ఇంకా తర్వాత నా కొడుకు లేచాడు. ఇంకా వాడు లేచాడంటే ఇంకా వాడు నిద్రపోయే వరకు నేనైతే ఇంకెలాగూట ఎత్తుకోవడమో తిప్పడమో చేయాలి. దింపానంటే ఏడుస్తాడనమాట. సో అక్కడ ఇంకా టైం అయిపోయింది. ఇప్పుడైతే 5:55 అయ్యింది. ఇంకా మా బుడ్డదానికి ఇంకా పడుకోబెడదాం, స్నానం చేయించని చెప్పి అయితే వచ్చాను. గ్రేప్స్ పెట్టాం ఆవిడకి స్నాక్స్గా. అసలు ఎప్పుడు అవుతుందో ఏంటో కూడా తెలియదు అనమాట సిచ్యువేషన్స్. ఎందుకు నేను ఇలా డీప్ క్లీన్ చేస్తాను అని చెప్పి ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. సో ఇంకా అంటే చెప్తాను, నా పూజ గది క్లీనింగ్ చేసుకోవాలి, చాలా వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట పెండింగ్లో. అవుతుందో లేదో చూడాలి. ఓకే, వీడియో అయితే ఏమని పిలుస్తావు చెప్పు? మమ్మీ కొట్టుకురా, ఇప్పుడే కొంచెం సెట్ అవుతుంది హెల్త్. అదిగో కొట్టకూడదని చెప్తున్నానా? ఇట్రా, దగ్గరికి ఇట్రా చెప్తా. మమ్మీ అని పిలుస్తావా? నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? మమ్మీ అనే పిలుస్తావా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? రోజు వెళ్తున్నావా? అరవకురా, స్లోగా మాట్లాడు. ఏం చెప్తున్నారు స్కూల్లో? ఏం చెప్తున్నారు చెప్పు, మన ఫ్రెండ్స్కి చెప్పు. అలా అరుస్తున్నావు, తప్ప అలా అరవకూడదు. లేచేసింది, అరవద్దురా అంటే. చూడండి, బజ్జో వీడున్నాడు. అసలు నా పెద్ద కొడుకు ఎంత విసిగిస్తాడంటే పడుకోనివ్వడు, అరుస్తూనే ఉంటాడు. అసలు కొట్టకూడదని చెప్తున్నానా?
ఇంకా 1 వీక్ తర్వాత వచ్చాను కదా! మెయిన్‌గా వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకోవాలని చెప్పనమాట. ఇంకా రాగానే మొదలుపెట్టేసాను. ఇంకా మా ఆయనైతే తిట్లనమాట. మా ఆయన 9కి నైట్ 9కి వచ్చారనమాట. నేనేమో ఈవినింగ్ పెట్టుకున్నాను కదా! ఇంకా ఆయన వచ్చాక కూడా నేను పనులు చేస్తూనే ఉన్నాను. ఇంకా నాకైతే ఫుల్ తిట్లు పడినాయి. 1 వీక్ వెళ్ళావు, సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి పనులన్నీ చేస్తున్నావు అని తెగ తిట్టారనమాట, రెస్ట్ తీసుకోలేదని చెప్పి. బట్ మన హౌస్ వైఫ్స్‌కి మన కిచెన్ అనేది గలీజ్‌గా ఉంటే మనకి ఏ పనులన్నా చేయాలనిపిస్తుందా? బట్ మాకేంటంటే పిల్లలున్నారు కాబట్టి మనం ఎంత నీట్‌గా చేసుకున్నా రేపొద్దున గలీజ్ అవుతది. బట్ అలా గలీజ్ అవుతది కదా అని చెప్పి మనం అలా వదిలేయలేం కదా! అందుకని నాకు ఆనందానికి, నాకు సాటిస్ఫాక్షన్‌గా ఉండాలని చెప్పి ఇంక నేనైతే స్టార్ట్ చేసేసాను క్లీనింగ్ ప్రాసెస్. ఇంకా నా కొడుకునైతే పడుకోబెడితే వాడు పడుకోలేదనమాట. కాసేపు పడుకొని మళ్ళీ లేచేసాడు. ఇంకా నా కూతురిని పడుకోబెట్టి ఇంకా గబగబా పనులన్నీ కూడా స్టార్ట్ చేశాననమాట. నేనేమనుకున్నా అంటే మార్నింగ్ స్టార్ట్ చేసేద్దాం, 4 కల్లా కంప్లీట్ అయిపోద్దని అనుకున్నా. బట్ నా కూతురు అలా ఉండదు కదా! నా ఇద్దరు పిల్లలు కూడా నన్ను సతాయించారనమాట. ఇంక ఇది వర్కౌట్ అయ్యేటట్లేదులే అని చెప్పి మధ్యాహ్నం వీళ్ళు పడుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అది కూడా వర్కౌట్ అవ్వలేదు. మా పిల్లలు పడుకోలేదనమాట. ఇంకా టైం వచ్చి 4 అవుతుంటే ఇంకా 4కి పడుకుందనమాట నా కూతురు. ఇంకా నా కొడుకైతే 10 నిమిషాలు పడుకొని మళ్ళీ లేచేసాడు. చూసారా ఎలా ఆడిస్తున్నాడో నన్ను. ఇంకా వాడిని అలా చూసుకుంటూ వాడికి ఏదో ఒకటి ఆడుకోవడానికి ఇస్తూ ఇంకా అట్లాగా నేనైతే ఎలాగోట కంప్లీట్ అయితే ఒక 50% కంప్లీట్ చేశాను ఇవాళ. రేపొద్దున ఒక 50% కంప్లీట్ చేద్దామని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ కబోర్డ్‌ది షీట్ అయితే బుక్ చేసుకున్నాననమాట. ఇది నాకు దగ్గర ఒక 3 వీక్స్, 4 వీక్స్ బ్యాక్ వచ్చింది. బట్ నేను అలా పక్కన పెట్టేసాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాలేదు కదా! మొత్తం సెట్ అయిన తర్వాత ఏసుకోవచ్చులే అని చెప్పి. సో, ఇంకా నాకైతే చాలా బా నచ్చింది. మా కబోర్డ్‌లో చాలా మంచిగా కనిపిస్తుందనమాట. లుక్ వచ్చిందనమాట. ఇక్కడైతే నా తిప్పలు చూడండి. నాకేమో అసలు ఇది ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఎలా కట్ చేయాలో? ఒకళ్ళొస్తే నాకు సపోర్ట్‌గా ఉండాలి. ఎవరూ లేరు. నా కొడుకుని పట్టుకోవాలి. పట్టుకోరా, హెల్ప్ చేయరా అంటే దానికంటే ఎక్కువ డబుల్ పని పెడతాడని చెప్పి వాడితో అసలు నేను పట్టుకోమని కూడా ఏం చెప్పలేదనమాట. ఇంక ఇక్కడైతే నా తిప్పలైతే అసలు ఇక్కడే దగ్గర ఒక గంట టైం పట్టేసిందనమాట. ఎలా కట్ చేయాలి? ఎలా చెయ్యాలి? ఏంటి అని చెప్పి అర్థం కాలేదు. ఎట్లాగొట్ట మెయిన్‌గా అయితే ఇంకా కట్ చేసేసుకున్నాననమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇలా వేసుకుందాము. మా ఇంట్లో ఎక్కువ బొద్దింకలు ఉన్నాయన్నమాట. సో, ఇంకా పేపర్స్‌కి అయితే బాగా వచ్చేస్తున్నాయి. ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇంకా కిచెన్‌లో కూడా బుక్ చేశాననమాట. 3 వీక్స్ అయిపోయింది. ఇంకా నేనైతే కొంచెం హెల్త్ అయితే సెట్ అయింది కదా అని చెప్పి నేను తెచ్చేసుకున్నాను. అందుకే ఇంకా స్టార్ట్ చేశాననమాట. ఈరోజు మా హస్బెండ్ కూడా ఉంటారేమో, ఆఫ్టర్‌నూన్ హెల్ప్ చేస్తారేమో అనుకున్నా. బట్ ఆయన వర్క్ మీద ఆయన వెళ్ళిపోయారనమాట ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసి. ఇంక ఇలా కాదులే అని చెప్పి ఇంకా నేనే ఇంకా అన్నీ కూడా ఇలా చేసుకున్నాననమాట. బట్ మన ఇంట్లో అన్నిట్లికంటే చిన్నగా ఉండేది కిచెన్. బట్ అన్నిట్లికంటే ఎక్కువ పని పెట్టేది కూడా కిచెనే అనమాట క్లీనింగ్ దగ్గర. సో, మా ఇంట్లో ఎక్కువ సామాన్లు లేవని అనుకుంటారు గానీ, అసలు మా ఇంట్లో ఉన్న సామాన్లు ఎవరింట్లో ఉండవేమో అని నేను అనుకుంటాను. చాలా వరకు కూడా తీసేసాను. బట్ ఇంకా వస్తూనే ఉంటున్నాయన్నమాట మా ఇంట్లో సామాన్లు. అదేంటో అర్థం కావట్లేదు. ఎన్ని తీసినా సరే అలమారాలు నిండిపోతున్నాయి. మరి అది నాలో ఉందా తప్పు, లేకపోతే ఏంటనేదైతే అర్థం కావట్లా. ఇప్పుడు కూడా నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా తీసేసాను. అయినా సరే ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల నాకు దగ్గర 2 డేస్ ఫుల్ డే 48 అవర్స్ పట్టేసింది ఇంకా. అది కూడా నిద్ర లేకుండా మార్నింగ్ టు ఈవినింగ్, ఈవినింగ్ టు మళ్ళీ నైట్ అలా చేసుకున్నాననమాట. కంప్లీట్ చేశాను. ఒక 3 డేస్ టార్గెట్ పెట్టుకున్నాను నేను. అంటే మొత్తం ఒకేసారి చేయకుండా 3 డేస్ పెట్టుకున్నాననమాట. 2 డేస్‌లో కంప్లీట్ చేసేసాను ఈ కిచెన్ రూము. ఓవరాల్‌గా ఎలా వచ్చిందని కూడా మీకు వ్లాగ్స్‌లో చూపిస్తాను. ఇంకా ఇలాగైతే చూసారా ఎన్ని తిప్పలు పడుతున్నానో, ఎలా చేయాలి ఏంటి అసలు అర్థమే కావట్లేదనమాట. నాకు ఇవి కట్ చేయడం, ఇలా చేయడం నాకసలు రాదు. అలాంటి దాంట్లో కూడా దూరననమాట. అలాంటిది ఇప్పుడు ఎలాగోట తెగించి చెయ్యాలి అని చెప్పైతే ఇంకా అలా చేస్తున్నాను. ఇంకా అప్పటికి నాకింకా పెయిన్ ఉంది. అసలు కుర్చీ ఎక్కలేకపోయాను. బట్ పెయిన్ ఉంది కానీ ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఒక 1 వీక్. ఆయన 2 వీక్స్ తీసుకోమన్నారనమాట డాక్టరు. బట్ నాకెందుకో కొంచెం బాగుంది కదా అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేసాను. నాకెందుకో అండి ఎక్కడ ఉండాలనిపించదు. ఉంటే మహా అయితే ఒక రోజు, 2 రోజులు మించి ఎక్కువ నాకు ఉండాలనిపించదు. బట్
తప్పక ఇంకా 1 వీక్ అయితే ఉన్నాననమాట. ఆ 1 వీక్‌లో కూడా వెళ్ళిపోతాను అంటూనే ఉంటా నేను మా అమ్మోళ్ళతో. ఎందుకో తెలీదు, పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మనం మెట్టినింటి దగ్గర ఉంటేనే మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఎవరు మనల్ని ఏలెత్తి చూపించరనమాట. అది ఎంత కష్టం ఉన్నా సరే ఇంక మన వల్ల కాదు అన్నప్పుడే నా గోల్ ఏంటంటే ఇంక మన వల్ల కాదు, ఇంక మనం చేయలేము, ఇంకా రెస్ట్ కావాల్సిందే, మన పిల్లల్ని ఇంకా మనం చూసుకోలేము అన్న టైంలోనే వెళ్ళాలని అయితే నేను అనుకుంటాను. అలాగే ఇంక నిన్న 2 వీక్స్ చూసి ఇంక అప్పుడు వెళ్ళాను. ఇంక కొంచెం కుదురు పడంగానే వచ్చేసాననమాట. ఎంతమంది ఎన్ని చెప్పినా నేను ఉండననమాట. నా ఆలోచన నాకు నేను నేను అనుకున్నది అనుకున్నట్టే చేస్తాను. ఒకళ్ళకి నచ్చినట్టు ఒకళ్ళు చెప్పినట్టు నేను చేయననమాట. నాకేది మంచి, ఎలా అనిపిస్తుంది నా మైండ్‌కి, నా హార్ట్‌కి అనేదే నేను ఆలోచించుకొని నేను చేసుకుంటాను. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, నన్ను ఎంతమంది ఎంతలా తిట్టుకున్నా సరే నాకు ఫరక్ పడదు. సో, అదనమాట. అంతే గదా! మనకేదనిపిస్తే మనం అది చేయాలి గానీ, వాళ్ళకేదనిపిస్తే మనం అది చేస్తే మనం మనుషులం ఎందుకవుతాము? అండ్ నేను గీత అంటే అస్సలకే మారననమాట. సో, అది. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. చాలామంది చాలా రకాలుగా నీకు బలుపు, ఇగో అది ఇది అని అనుకోవచ్చు. బట్ ఐ డోంట్ కేర్ అనమాట. నాకు నచ్చినట్టు, నాకు మెచ్చినట్టు, నాకు సాటిస్ఫై అయినట్టు నేనుంటాను. ఎవడో ఏదో అనుకున్నాడని చెప్పి నా డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోను. ఎవడో ఏదో అన్నారని చెప్పి వాళ్ళు నచ్చినట్టుగా నేను ఉండను. అండ్ నా బిహేవియర్ నాకు ఎలా ఉంది, ఏంటి అని చెప్పి అయితేనే ఆలోచించుకుంటాను. నా హస్బెండ్ చెప్తేనే నేను వినంది. ఎవరో ఏదో చెప్తే నేను వినాల్సిన అవసరమే నాకుండదు. నాకు నచ్చినట్టు, నాకు మెచ్చినట్టు, నాకు సాటిస్ఫై అయినట్టు, నాకు నచ్చినట్టుగానే ఉంటాననమాట. సో, వీడియో చూస్తే అర్థమవుతుంది. చూడకపోయినా సరే నాకు పెద్ద ఫరక్ పడదు. సో, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను. అర్థం అవ్వాల్సినోళ్ళకి అర్థమవుతుంది. సో, అది అనమాట. ఫైనల్లీ పైన 2 కబోర్డ్‌లయితే సదిరాను. కింద మొత్తం ఆ చెత్త గిత్త అంతా తీయాలి. అండ్ నెక్స్ట్ డేకి గూడా అలాగే వచ్చేస్తది. ఇంక తప్పదండి. ఇంకా అయి జరుగుతూనే ఉంటాయన్నమాట కిచెన్ రూమ్‌లో. బట్ నాకెందుకో అన్ని సామాన్లు ఎందుకుంటాయో అర్థం కాదు. నేను యూజ్ చేసే ఉప్పు, కారాలు, తాలింపులు ఇవే గానీ ఎందుకు ఏంటో ఏమో మైండే అర్థం కావట్లా. ఇంక నేనిక్కడ వీడియో షూట్ చేసేసి వెళ్ళిపోయాననమాట. నేను మర్చిపోయాను కట్టేసి వెళ్ళడం. నా కూతురు లేచింది. ఇంకా లేచింది గదా! ఇంక నాకైతే ఒక్క పని కాలేదు. ఇంకా వెళ్ళిపోయి ఒక 2 అవర్స్ దాకా నేను మళ్ళీ రాలేదనమాట కిచెన్ రూమ్‌కి. ఇంక మొత్తం ఆ 2 అవర్స్ కూడా లోడ్ అవుతూనే ఉంది. స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయిందనమాట. మళ్ళీ అది డిలీట్ చేసుకొని, ఆ వీడియోస్ కట్ చేసుకొని, మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను. అసలు మైండే పని చేయట్లేదండి. ఇంకా మైండ్ పని చేయకపోవడంలో మళ్ళీ క్లీనింగ్ పెట్టుకున్నాను కదా! ఇంకా అసలు ఉన్న మైండ్ కూడా పోయిందనమాట నాకు. ఈరోజు ఎందుకు పెట్టుకున్నానురా బాబు అనిపించింది. బట్ చేయాలి అని ఒక ఆతృతంతో చేసేసాను. బట్ చాలా ఫేస్ చేశాననమాట ఇవాళ. నా కూతురు కాసేపు పడుకోవడం, లెగడం, మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోవడము, లేచిందా లేదా, మళ్ళీ నా కొడుకు ఏం చేస్తున్నాడో చూసుకోవడం, ఇంక ఇదే పనులు చాలా టైం పట్టేసింది. 4కి స్టార్ట్ చేస్తే నైట్ 10 అయిందనమాట. ఆ 2 కబోర్డ్స్ క్లీన్ చేయడానికి. అలా ఉంటుంది పిల్లలతో. బట్ మనకి ఇంకా తప్పదు కదా! ఇంకా అది కాక కొంచెం ఇవి తుడవడము, అంటే అన్నీ వాష్ చేయడం అనేది ఓపిక లేదని చెప్పి ఇంకా తడి క్లాత్‌తో తుడిచేసుకొని, పొడి క్లాత్‌తో కూడా ఒకసారి తుడిచేసుకొని అలమారలో పెట్టేసుకుంటున్నాను. అసలు ఇవన్నీ కూడా జిడ్డు పట్టేసినయి, కడిగేద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ పెట్టుకున్నానంటే ఇంకా నా వల్ల అవ్వదు. మళ్ళీ ఎళ్లి మంచం మీద పడిపోతాను అని చెప్పి ఇప్పటికే 1 వీక్ రెస్ట్ తీసుకున్నాను. ఇంక జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంకా మళ్ళీ వద్దులే లేనిపోయిన రిస్క్ అని ఇంకా అలా క్లాత్ తీసుకొచ్చి పెట్టి తుడిచేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ చాలా టైం పట్టేసింది. అంటే ఫస్ట్ ఇవన్నీ వద్దులే, జస్ట్ పేపర్స్ చేంజ్ చేసేసి ఎక్కడియక్కడ పెట్టేద్దామని మొత్తం స్టార్ట్ చేశాను. బట్ ఇంకా నా మనసు ఒప్పుకోలేదనమాట. ఇంకా అవన్నీ చూసేసరికి అమ్మో! ఇలా ఉన్నాయేంట్రా బాబు అని చెప్పి మళ్ళీ ఇంకా తడి క్లాత్‌తో ఇంకా అలా తుడిచేసుకుంటున్నాను. ఇంకా 1 వీక్ తర్వాత కదా వచ్చాము. ఇంక ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏం లేవు అని చెప్పి మార్నింగ్ అన్నీ చెక్ చేసుకున్న, సరుకులు చెక్ చేసుకొని ఇంకా మా హస్బెండ్‌తో మార్నింగ్ తెప్పించేసుకున్నాననమాట. ఇంకా అవన్నీ కూడా ఎలాగో తీసాం కాబట్టి అన్నీ సదిరేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే మళ్ళీ ఒక 15 డేస్ వరకు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట కుకింగ్ విషయంలో. అన్నీ కూడా తెప్పించేసుకుంటాను.
నాకేంటంటే ఫస్ట్ తారీఖు వెళ్ళి డీమార్ట్‌కి వెళ్ళి సరుకులన్నీ తెచ్చేసుకొని అంతా నింపేసుకొని ఒక 1 మంత్ కూడా మళ్ళీ షాప్‌కి వెళ్ళకుండా 1 మంత్ మంచిగా కుకింగ్ చేసేసుకొని మంచిగా పెట్టేసి పిల్లలకి తినేసి ఇంక 1 మంత్ సరిపడేట్టు సరుకులు తెచ్చుకోవాలనేది నాకు ఇష్టం అనమాట. బట్ మా హస్బెండ్ ఏంటంటే "నువ్వు డీమార్ట్‌కెళ్తే బోలెడు బిల్లు చేసేస్తావు" అని చెప్పి నన్ను డీమార్ట్‌కి తీసుకెళ్ళకుండా ఇక్కడే కావాల్సినవి ఎప్పుడు తెచ్చుకుందాము అని చెప్పి నన్ను తీసుకెళ్ళట్లేదనమాట. బట్ చూడాలి ఈసారి నెక్స్ట్ ఒక 2 మంత్స్ తర్వాత నుంచన్నా సరే ఇంక అలా చేయాలి అని చెప్పి ఇంక వాటి